ఏలూరుకి సంబంధించి దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో యశ్వంత్ సంబంధించి దళిత యువకుడు మృతికి సంబంధించి కూడా పలు అనుమానాలు రేకెత్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నాయో దళిత సంఘాలు కూడా ఉన్నటువంటి అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి దళిత సంఘాల నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏ విధంగా చూస్తారు ఏంటని చెప్పని సార్ చెప్పండి. మీరు ఏ విధంగా చూస్తారు ఇలాంటి మైనర్ బాలులకు సంబంధించి కూడా ఈ విధంగా జరగడం ఏ విధంగా చూస్తారు మీరు? మైనర్ బాలులు 5వ తారీఖున తీసుకెళ్లిన మైనర్ బాయ్ని 6వ తారీఖున శవమై తేలడం అనుమానాలకు తావుతీస్తుంది. దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అతను ఒక మైనర్కి సంబంధించిన విషయంలో బేడీ లేయటం, అతను శవమై తేలటం ఒక మిస్టరీగా ఉంది. ఈ మిస్టరీ వీడాలి. ఇది తప్పుడు సంకేతాలు ఇలా మౌనంగా ఉంటే సమాజానికి వెళ్తే దీంతో పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉందని చెప్పి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. సార్ ప్రధానంగా మీరు ఒక న్యాయవాది చూస్తే కనుక జోనల్కి సంబంధించి కూడా జోనల్ హోమ్కి తీసుకెళ్ళాలి పూర్తిగా మైనర్లకు సంబంధించి అంటే అలాంటిది పోలీసులు హెరాస్మెంట్ చేసే ఇది జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా ఏం చూస్తారు? పోలీసులు డైరెక్ట్గా జోనల్కి సంబంధించి హోమ్ తీసుకెళ్లకుండా ఇట్లా హెరాస్ చేయడం న్యాయం అంటారు? ఎలాంటి అది ఏం చూస్తారు? జనరల్ జస్టిస్ యాక్ట్ ఉంది. జనరల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం బేడీలు వేయకూడదు, పోలీసు డ్రెస్లో వాళ్ళని తీసుకుని వెళ్ళకూడదు. కేవలం వాళ్ళని విచారణ అనే పేరు మీదగా కాకుండా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకుండా విచారణ చేసి పూర్తి స్థాయిలో జనరల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచాలి. కానీ అలా జరగలేదని చెప్పి తెలుస్తుంది. అతన్ని తీసుకెళ్లిన క్రమమే చాలా చట్టవిరుద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ అనుమానాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద, ఈ ప్రభుత్వం మీద ఉంది అని మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి, పోలీసుల పాత్ర మీద ఏమైనా నిర్మాణాలు ఉన్నాయి మీకు? ఉన్నాయండి. పోలీసుల పాత్ర ఎందుకు తీసుకెళ్ళింది వాళ్ళే. తీసుకెళ్ళిన తర్వాత ఏది బేడీలు వేసి తీసుకెళ్ళటం వాళ్ళ అమ్మమ్మకి నానమ్మకి కూడా తెలుసు. తీసుకెళ్లారు. తర్వాత ఏ స్టేషన్కి తీసుకెళ్లారు అనేది వీళ్ళు ఎత్తుకున్నారు. పాపం ఇదంతా ఇక్కడ కాదు, పెదవే కాదు, ఇంకెక్కడికో లాస్ట్ 15 అని చెప్పారంట. ఏలూరు స్టేషన్లో తిరిగేసి వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు పొద్దున్నే శవమై తేలాడు. తీసుకెళ్ళింది పోలీసులు బేడీలేసి. మరి చూడండి ఎవరి పరమయ్యో. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న తండ్రి ఉద్యోగం చేస్తారు, చింతలపూడిలో ఉద్యోగం చేసుకుంటాడు. వాళ్ళు లేరు. అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర ఉండి సుబ్బమ్మదేవి స్కూల్లో చదువుకున్నాడు. చదువు డిస్కంటిన్యూ చేసేసుకుని పెయింటింగ్ పని ఏదో చేసుకున్నాడు. వాడికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, దొంగతనం చేశాడు అనుకుందామండి. వాడు ఏజ్ ఎంత, చిన్నోడు కదా. వాడితో పాటు పేరెంట్స్ పెద్దవాళ్ళు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. ప్రధానంగా పేరెంట్స్ తరపున ఎటువంటి మాట్లాడబోవడం ఏం చూస్తారంటే అసలు ఏమన్నా డబ్బులుగా ఇచ్చి మేనేజ్ చేశారంటారా? తల్లిదండ్రులకి సంబంధించి తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ ఏడుస్తూ పడుకుంది, ఒంట్లో బాగాలేదు, ఆమె రాలేదని చెప్పారు. మేము వెళ్ళాము, ఆమెను చూడటానికి వెళ్ళాము. తండ్రి మాత్రం ఆయన కామ్గా ఉన్నాడు. అమ్మ మీకు విషయాల తర్వాత చెప్తానని చెప్పేసి అన్నాడు. బాధ, నా కొడుకు చచ్చిపోయాడని బాధపడుతున్నాను నేను, మీకు తర్వాత అన్ని విషయాలు చెప్తానని చెప్పేసి అన్నది. వచ్చేసి మేము మా తరపు నుంచి ప్రజా సంఘాలు ఇది ఇలాగా జరిగితే, చిన్న బిడ్డలకి ఇలా జరిగితే మరి మిగిలిన సమాజం ఎలా ఫీల్ అవ్వాలి? తీసుకెళ్ళి చంపేయటమేనా? దానికి ఒక పద్ధతి ఉంది కదా. ఆ పద్ధతి దళిత యువకులనే చంపేది. ఎక్కడైనా ముందు వాళ్ళే చంపేస్తున్నారు. ఆ చంపేసి ఆ తర్వాత ఏదో వాళ్ళకి డబ్బు అంటే వాళ్ళ ప్రాణం ఖరీదుని ప్రాణాన్ని ఖరీదుగా చేసుకున్నారు. ఇంకా వాళ్ళేగా తీసుకెళ్ళింది, వాళ్ళే తీసుకొని అప్పచెప్పాలి. లేకపోతే తీసుకెళ్ళి జీవనైన హోమ్కి తీసుకెళ్ళాలి. తర్వాత పేరెంట్స్కి కూడా చెప్పాలి మీ అబ్బాయి ఎలా చేసాడని. అంటే మాకు భోజనం పెడతాం 3 పూటలో, మీ పిల్లల్ని చూసుకుంటామని చెప్పి అన్నారు. 3 రోజులు తిరిగారంట తల్లిదండ్రులు, నిజమేనండి? 3 రోజులు తిరిగారు తల్లిదండ్రులు. ఆ రోజే ముసలమ్మలు ఇద్దరు, తల్లిదండ్రులు ఏం కాదు, వాళ్ళేం చెప్పలేదు. పోలీస్ స్టేషన్ ముసలమ్మలు ఇద్దరు తిరిగారు. అమ్మమ్మ నానమ్మ దగ్గర ఉంటున్నాడు వాడు. ఇద్దరు చోట ఉంటారు అక్కడ పేటలోను, అక్కడే ఉంటున్నాడు. మాకు న్యాయమో వాడిని ఎవరు ఈ పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు అన్నది ఎంక్వైరీ వాళ్ళ ముగ్గురినే. మేము ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వీఆర్ ప్రిపేర్డ్, ఇస్తాము. చేయాలి కదండి. వాళ్ళ ముగ్గురిని కూడా వీలైతే మా ఎదురుగుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజా సంఘాలు ఎదురుగుండా. ఇంకొకరు జరగకూడదు ఇలాంటిది. అది ఇంకొకరికంటే మైనర్ నిజంగానే వాడు దొంగతనమే చేస్తే, దొంగతనం చేసిన వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్ళి అందులో పెడతారు, కొడుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. తర్వాత ఏదో అవుతుంది, పెద్దవాళ్ళు అయితే శిక్ష వేస్తారు, అయిపోతుంది.
ఇది ఏంటి, దీనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి వాళ్ళు ఫాలో కాలేదు. చచ్చి శవం చేసేస్తే ఎలాగూ ఎంతమంది ప్రాణాలు తీస్తారు అలాగా? ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ కానీ బయటికి రాకుండా నమోదు కాకుండా ఏం చేస్తారు? సరిగ్గా బంధువులే పెట్టారంటారు. బంధువులు ఎఫ్ఐఆర్ స్టేషన్లో కూడా, ఆ స్టేషన్కి కూడా మేము కంప్లైంట్ తీసుకోవాలనుకుంటున్నాము. అంటే మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవాలి. ఇక్కడ 3 రోజులు ఇక్కడే సరిపోయింది, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు సరిపోయింది. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కనుక్కుంటాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మార్చురీ రిపోర్ట్ తీసుకుంటాము. తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా లైన్లో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేశారు అన్నది వాళ్ళని కూడా పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాల్సిన. ఏం కోరుకుంటున్నారు అసలు? మైనర్ బాలుడు కదా, ఇదేంటిది జిల్లా కేంద్రంలో ఇంత ఇటువంటి దుశ్చర్యలు ఎప్పుడన్నా మనం చూసామా? మీరు మీడియాలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు అసలు ఎప్పుడైనా జరిగాయి అసలని ఏలూరులోను? ఎంత దారుణం అండి. పోలీసులు తీసుకెళ్ళటం, తర్వాత 2వ రోజు శవమై అక్కడ తేలటం. ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? తీసుకెళ్ళింది ఎవరు? పోలీసులు తీసుకెళ్లారు. శవం ఎక్కడ తేలింది వాళ్ళకి తెలీదా? శవాన్ని అక్కడెక్కడో పడేసి ఇలా చేయటం, ఇది ఎంత అన్యాయం ఇది. 14 సంవత్సరాల బాలుడు యశ్వంత్. ఆలోచించండి, మొత్తం ప్రపంచం అంతా ఆలోచించండి, ఆంధ్ర అంతా ఆలోచించండి. ఇటువంటి సంఘటన మీ ఊర్లో జరిగాయా? ఒక రెల్లికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లాడిని కొట్టేసి కాలగట్టిని పడేశారంటే ఏం చేస్తుంది సమాజం? ముఖ్యమంత్రి గారు లేకపోతే అనిత గారు మీరేం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ మీరు కూడా ఎస్సీయే కదా, చెప్పండి అమ్మా దీనికి సమాధానం. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎన్నికైన తర్వాత ఎన్నో సంఘటనలు జరిగాయి, దేన్ని పట్టించుకోవట్లేదు మీరు. చెప్పండి దీనికి సమాధానం. చిన్న పిల్లగాడు వాడు, కాలగట్టిని పడేశారు చిన్న పిల్లోడిని, ఎస్సీ పిల్లాడిని. న్యాయం చేస్తారా సేరా అనే దాని మీద మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నామమ్మా. న్యాయం చేయండి. పోలీసులు ఎవరైతే వీరిని తీసుకెళ్లారో ముగ్గురు కూడా, వారు ఎలా తీసుకెళ్లారో అలాగే అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ చనిపోయారు కాబట్టి ఎలా చనిపోయారు అనే సంఘటన కూడా పోలీసులే చెప్పాలి దీనికి సమాధానం. తీసుకెళ్ళింది మీరేగా, కాలగట్టుకి ఎలా వెళ్ళాడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. తర్వాత కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఎస్పీ గారికి ఇస్తాము, డిఐజీ గారికి ఇస్తాము. సంబంధిత డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పోస్టులో మేము దీనికి సంబంధించిన అప్లికేషన్ పంపించడం జరుగుతుంది. చెప్పండి, మీరు ఏం చూస్తారు? దళిత సంఘాలుగా ఇట్లాంటి ఒక దళితులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ లేకపోవడం ఏం చూస్తారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక గంటకు లేకపోతే రోజుకు నిమిషానికో ప్రతి మైనర్ బాలుడు అవ్వచ్చు, లేదా వృద్ధాప్యం అవ్వచ్చు, మధ్యతరగతి అవ్వచ్చు, ఎవడో ఒకడు ఒక దళితుడిని మీద హత్యాకాండం జరుగుతుంది. మరి ఈ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఉంటుందా, లేదా అనిత ఏం చేస్తుంది? మరి ఆమె ఒక దళిత హోమ్ మినిస్టరే కాబట్టి తీవ్రంగా నేను ఎస్సీ ఎస్టీ హక్కుల సాధన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఒక రెల్లి సామాజిక వర్గ కుర్రోడు, మరి పోలీసులు ముగ్గురు వచ్చి అర్ధరాత్రి 12 గంటలు బేడీలు వేసుకుని తీసుకెళ్లాల్సిన అంత అవసరం అగాయిత్యం ఏముంది? వాడేమన్నా నరహంతకుడా, లేకపోతే ఏమన్నా మరి పాకిస్తాన్ తీవ్రవాదా, లేకపోతే ఇంకోట? ఎక్కడ పుట్టాం మనం? పశ్చిమ గోదావరి జిల్లాలు ఒక ఆకలి తీర్చేటువంటి అన్నపూర్ణటువంటి ఒక జిల్లాలో పుట్టినటువంటి వాళ్ళం. ఏనాడు ఇటువంటి సంఘటనలు జరగలేదు. మరి స్వతంత్రం వచ్చి మరి ఇన్నాళ్ళు అవుతుంది. మరి పశ్చిమ గోదావరి జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో ఏనాడు ఒక మైనర్ మీద, ఒక దళిత ఒక యువకుడి మీద, లేకపోతే ఒక దళితుల చిన్న బిడ్డల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతుందంటే దీన్ని పెద్దలు పూనుకొని, గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు పూనుకొని సెటిల్మెంట్ చేసి తల్లిదండ్రులను బెదిరించి వాళ్ళని రాకోకుండా కుర్రోడిని, పెళ్లి కాని కుర్రోడిని ఎవరినైనా సరే హిందూ సాంప్రదాయ ప్రకారం వాడిని పూడ్చిపెడతారు. అటువంటిది కాల్చేసేది దహన సంస్కారం అంటే ఆధారాలు లేకుండా చేసేసారు. అంటే మీకు అది పుట్టుకతో వచ్చిన విద్య అనుకుంటే కుటుంబాలతో ఏది కూడా ఆధారాలు లేకుండా కాల్చేయడం మీకు ఆనవాయితీ అయిపోయింది. మరి ఇటువంటి సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిట్టింగ్ జడ్జితో కానీ సిబిసిఐడితో కానీ విచారణ జరిపించాలి. దీన్ని ఎంత దూరం అయినా సరే మేము ప్రజా సంఘాలు, మా ప్రాణాలు ఒకవేళ మాకు కూడా భయంగా ఉంది, ఒకవేళ మా మీద కూడా అటాక్ చేయొచ్చు. దీన్ని మేము ముందుగానే చెప్తున్నాం. మేము సమాజానికి మేము తెలుపుతున్నాం. ఒకవేళ మా ప్రాణాలకు కానీ మాకు కానీ ఏదైనా హాని జరిగితే ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, సెటిల్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళే బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంది. సిసిఎస్ పోలీసులపైన మీకు అనుమానాలు ఉన్నాయా? ఉంది. మరి తీసుకెళ్ళింది వాళ్ళే కదండి. ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలు తీసుకెళ్లారు. ఒకవేళ తప్పే చేశాడండి, తప్పు చేయనోడు ఆవిడ ఈ కోర్టులు ఈ వ్యవస్థలు ఎందుకు ఏర్పాటు చేశారు? మనం తప్పు చేశాం కాబట్టి వాళ్ళకి వెళ్ళి న్యాయం చేయమని మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది.
తప్పు చేశారు కాబట్టి దానికి తగినటువంటి శిక్షలు వేయండి, మేము కాదని అనట్లేదు. కానీ నువ్వు అర్ధరాత్రి తీసుకుని వెళ్ళి ఆ కుర్రోడిని మైనర్ని తెల్లారిపటికి నువ్వు శవంగా తీసుకెళ్ళి అక్కడ పడైతే ఆ కుర్రోడిని ఎవరు చూశారు? ఆ సామాజిక వర్గం పోస్ట్ మార్టం అన్న కుర్రోడు చూసి చెప్పి తల్లిదండ్రులకి చేరవేస్తే మెసేజ్ అప్పుడు తెలిసింది. అంటే మీరు పోలీసు వ్యవస్థ ఈ పని చేశారు. వాడు శవాన్ని గుర్తుపట్టలేనుగా ఉబ్బిపోయి కాళ్ళు ఉబ్బిపోయి అంటే ఎంత దెబ్బ ఎంత హింసిస్తే ఆ కుర్రోడు అవుతాడు. మిగతా ముగ్గురిని పారిపోమని మీరే చెప్పి వదిలేస్తే మరి మిగతా ముగ్గురు ఆ విధంగా మీరు వెళ్ళిపోయారు. అంటే ఏ విధంగా వెళ్తుంది మెసేజ్? ఎక్కడికి వాట్స్ గోయింగ్ ఆన్? అరెస్ట్ చేస్తే చంపినట్లకే, అరెస్ట్ చేసి చంపినట్లకే. మరి ఇది ఏ విధంగా చంపారు? కుర్రోడు ఎలా చంపాడు? అనుమానాస్పదం ఇది. మరి ఈ అనుమానాస్పదాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం, బాబా సాహెబ్ రాజ్యాంగ వ్యవస్థ మీద. మేము అందరినీ అంటలేదు, న్యాయం మీద అంటే మాకు చాలా గౌరవం. న్యాయ వ్యవస్థలు ఇంకా ఉన్నాయి కాబట్టి 4 పాదాల మీద ఉండబట్టి సమాజంలో మేము ఇంకా తిరగలుగుతున్నాం. బాబాసాహెబ్ గారు మాకు ఇచ్చిన హక్కులు ఉండబట్టే మేము ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం. మేము అందరినీ అంటలా. కొంతమంది ఉంటారు పొలంలో కలుపు మొక్కలు ఎలాగ ఉన్నాయో ప్రతి రాజ్యాంగ వ్యవస్థలో కలుపు మొక్కలు లాంటి కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నాం. మేము రాజ్యాంగ మొత్తం వ్యవస్థలన్నింటినీ తప్పుపట్టలేదు. దయచేసి మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది మేము ఎవరిని కూడా ఏ విధంగా కూడా రాజ్యాంగపరమైన వ్యవస్థలు మేనేజ్ చేశారంటారు. తల్లిదండ్రులు కూడా మేనేజ్ చేశారు. తల్లిదండ్రులను చాలా భయపెట్టారు. తల్లిదండ్రులు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మాట్లాడటానికి భయపడుతున్నారు. తండ్రి మాకు మేడం గారితో మేము ఫోన్ చేసి మీకు చెప్తామండి, నాకు న్యాయం చేయండి అని తండ్రి అడిగాడు. ఆ విధంగా మా అమ్మమ్మని నాయనమ్మనైతే వాళ్ళని పంపించేశారు ఈ ఊరి నుంచి. ఏంటంటే మరి అడుగడికి వాడు దహన సంస్కారం చేసేటప్పుడు భయపడేటప్పుడు వాడిని శవయాత్ర కూడా ఎలా తీసుకెళ్ళాలంటే 20 మంది 10 మంది కుర్రోళ్ళని ఇక్కడ స్టార్టింగ్ కాడి నుంచి శ్మశాన వాటికి వెళ్ళేదాకా కూడా అలాగ కుర్రోళ్ళని మేనేజ్ చేసి చాలామందిని భయభ్రాంతులు చేశారు. అంటే ఏలూరు ఏలూరుని పచ్చని అన్నపూర్ణ వ్యవసాయం వెళ్ళినటువంటి ఏలూరుని ఈ విధంగా దారుణాలతో మరి ఏలూరుని ఈ విధంగా సృష్టిస్తున్నారంటే ఏ విధంగా ఉంది పరిపాలన అనేది ప్రజలు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనసు విప్పి చెప్తున్నాను అమ్మ, మన చర్యలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాను బైబిల్లో ఉంది కనుక ప్రతి వ్యక్తి కూడా అలాగే దళిత సంఘాలు చాలా పెద్ద పెద్ద సంఘాలు చెప్తారు. అంబేద్కర్ అంటే కోచేసుకునే సంఘాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సవివరంగా తెలియజేసుకున్నాను. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే కోరుకునే పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే మైనర్ బాలుకు సంబంధించి చేస్తున్నారో తీసుకెళ్లినటువంటి పోలీసులు కూడా అర్ధరాత్రి తీసుకెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో హెరాస్ చేయడం మూలంగానే యువకుడు చనిపోయాడని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సిబిసిఐడి దర్యాప్తు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దళితులకు సంబంధించి కూడా దాడులు పెరిగిపోయాయి. ఇది ఒక దళితురాలుగా ఉన్నటువంటి హోంమంత్రి ఎవరుతున్నారో హోంమంత్రి కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజేష్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.